హల్లెలూయా. ముందుగా దేవాది దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా కూడిచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని యేసుక్రీస్తు నామములో మనం కొన్ని సంఘాలు బట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొత్త నిబంధనలోని యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో నుండి మనం కొన్ని సంఘాలని మనం చూసుకున్నాం. మనకి కొత్త నిబంధనలో 7 సంఘాల గురించి దేవుడు ప్రత్యేకపరిచి యోహాను చేత రాయించిన 7 సంఘాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియురా ఆ 7 సంఘాలు బట్టి మనం ఎంతగానో ఆనందించాల్సిన వారిగా ఉంటున్నాం. ప్రియురా కొన్ని సంఘాలు బట్టి మనం మాట్లాడుకున్నాం. ఇంచుమించు 5 సంఘాలని మనం మాట్లాడుకున్నామమ్మా. అటువంటి సంఘాలను ఒక్కసారి గుర్తు చేస్తా. ఆ సంఘాలు ఏమేమి మాట్లాడుకున్నామో గుర్తు చేసి 6వ సంఘానికి సమయం ఉంటే వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సమయం లేకపోతే ఈ 5 సంఘాలను మీకు గుర్తు చేసి తరుబడి వారం మరొక వారాన్ని అది క్లోజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో ఈ సంఘాలు మనకి కనబడతాయమ్మా. ముందుగా మనకు కనబడిన సంఘం ఏంటో తెలుసా ప్రియరా? ఎఫెసీ సంఘం. ప్రియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఘము ఎక్కడి నుండి ఎక్కడ కనబడుతుందంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఆ సంఘం మనకి కనబడుతుందమ్మా. తాను దేవుడు ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా ప్రియురా? 7 నక్షత్రముల తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడు చెప్పుతున్న సంగతులు ఏవనగా. ఒకసారి తెరుద్దాం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. ఎలాగ రాయిందండి? సరిపోతుంది. మనం ముందు చదువుకుందాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుతున్న సంగతులు ఏమనగా. అక్కడ రాబేదం పిల్లరా దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7 నక్షత్రములు తన కుడి చేతన పట్టుకుని 7 దీపస్తంభములు సంచరించేవాడు చెబుతున్న సంగతులు ఏమిటంటే, అంటే మీకు ఇక్కడ ఎందుకు ఆపాడంటే 7 నక్షత్రములు ఏమిటో, 7 దీప నక్షత్రములు ఏంటో మీకు తెలియాలి పిల్లరా. 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 నక్షత్రములు గల మర్మములు, ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు. ఆ 7 నక్షత్రములంట 7 సంఘపు దూతలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రములు ఏంటో తెలుసా పిల్లరా? సంఘ దూతలు అని చెప్పి మనకు తెలియబడుతుంది. అదేవిధంగా 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు అంటే పిరియరా. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా పిరియడు? 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రం అంటే 7 సంఘ దూతలు నా కుడి చేతన పట్టుకొని 7 దీప స్తంభములు మధ్య సంచరించి 7 సంఘముల మధ్య సంచరించున్న దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా? ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీ పనులు నాకు ఎరిగానయ్యా, మీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును ఎరుగుదును, నీ సహవాసము నేను ఎరుగుదునని చెప్తున్నాడు ప్రియురా. నీ క్రియలు అంటే ఏంటో తెలుసా ప్రియురా? నీ పనులు నాకు కనబడుతున్నాయ్యా, నీ కష్టము నువ్వు పడుతున్న శ్రమ బాధలు నాకు కనబడుతున్నాయ్యా. అయినప్పటికీ కూడా వాటి మధ్యన ఉంటున్న ఓర్పు సహనము నాను చూసి ఎరిగి ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియురా. నువ్వు అక్రమంగా సహాయించినప్పుడు కూడా, నిన్ను అన్యాయపు పరిచినప్పుడు కూడా, నేను అక్రమంగా కూడా నిన్ను నిలబెట్టినప్పుడు కూడా నీటువంటి సహనాన్ని నేను ఎదిగానని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా? తన యొక్క పనులను దేవుడు చూస్తున్నాను అంటున్నాడు. తన యొక్క కష్టాలని, తన యొక్క బాధల్ని దేవుడు చూస్తున్నానని చెప్తున్నాడు. అటువంటి కష్టంలో కూడా, అటువంటి పనుల్లో కూడా వాడు చూపిస్తున్న సహనమును, ఓర్పును దేవుడు చూస్తున్నానని చెబుతూనే ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నువ్వు అన్యాయం చేస్తున్నా సరే, నిన్ను కష్టపెడుతున్నా సరే, నిన్ను అక్రమ దారిలో నువ్వు నడిపిస్తున్నా సరే, నువ్వు దాన్ని సహించావయ్యా. అబద్ధ బోధల నుండి నువ్వు దాన్ని సహించావయ్యా. అబద్ధ బోధలు నువ్వు వెళ్ళలేదయ్యా అని చెబుతూనే, నువ్వు మంచివాడు అని చెబుతూనే ఆయనను నీ మీద ఒక
నింద మోపవాలని చెబుతూనే తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియురా, మీరు మొదటి ప్రేమను మీరు కోల్పోయారని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘం అంట తను నడుస్తూ క్రియల ద్వారా, తన యొక్క పనుల ద్వారా, తన యొక్క కష్టాల ద్వారా దేవుని సహించుకున్నప్పటికి కూడా దేవుని యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టేసిందంటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి ప్రేమ అంటే ఏంటో తెలుసా ప్రియురా, యవనస్తులు పంచుకున్న ప్రేమ కాదమ్మా. మొదటి ప్రేమ దేవుని ఎరిగిన ప్రేమను నేను కోల్పోయామని చెప్పి ఎఫెసీ సంఘం ద్వారా నీతో నాతో మాట్లాడిన దేవుడై ఉన్నాడమ్మా. నేను కొత్త మాటలు చెప్పట్లా, ఈ ఎఫెసీ సంఘం గురించి పూర్తిగా మనం నేర్చుకున్నామమ్మా. ఆ సంఘము మొదటి ప్రేమ కోల్పోయిందంట ప్రియురా. అయినను నీ మీద ఒక నింద మోపవలసి ఉంది, నీ మొదటి ప్రేమను మీరు మరిచిపోయారయ్యా. తక్షణమే నువ్వు మారు మనసు పొంది నీ మొదటి ప్రేమలకు నన్ను రమ్మంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘం ఏం కోల్పోయిందమ్మా? ఎఫెసీ సంఘం ఏం కోల్పోయింది? అందుకే చెబుతున్నప్పుడు మా జాగ్రత్తగా విన్నట్లయితే ఎఫెసీ సంఘము మొదటి ప్రేమను కోల్పోయిందమ్మా. అమ్మా నేను ఆఖరిలో అడుగుతా, మొదటి సంఘం ఏం కోల్పోయింది, రెండో సంఘం ఏం కోల్పోయిందని నీ లాస్ట్లో అడిగినప్పుడు మీ అందరు కూడా చెప్పేవారు ఉండాలి. ఆ మొదటి ఎఫెసీ సంఘం తన యొక్క మొదటి ప్రేమను కోల్పోయిందమ్మా. రెండో స్ముర్నా సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం అంపిరిరా. మన స్ముర్నా సంఘం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు దేవుడు యోహాను ద్వారా రాసిన మాటలుగా ఉంటాయి ప్రియురా. ఈ సంఘంతో మాట్లాడుతూ దేవుడు ఏంటంటున్నాడు ఏంటో తెలుసా ప్రియురా, ఐ ఆమ్ ది ఫస్ట్ వన్, నేను కడపటివా, నేను మొదటి వాడును. ఐ ఆమ్ ది లాస్ట్ వన్, నేను కడపటి వాడిని తను పరిచయం చేసుకుంటున్నామా. శూన్యానికి ముందున్న దేవుణ్ణి, ఇప్పటికీ ఉంటున్న దేవుణ్ణి అని చెప్పి తను బయలుపరుచుకుంటున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట అంతమందికి అర్థమైందండి? ఈ మాటకి ఎంతమందికి అర్థమైంది? శూన్యం కంటే ముందున్న దేవుడు ఇప్పుడు నీలో నాలో సంచరిస్తున్న దేవుడు రాబోయే రోజుల్లో ఉంటున్న దేవుడు అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పడుతున్న కష్టము, నువ్వు పడుతున్న శ్రమ అన్నీ ఎరిగిన దేవుడని తను పరిచయం చేసుకుంటున్నాడు ప్రియురా. ఐ ఆమ్ ది ఫస్ట్ వన్, ఐ ఆమ్ ది లాస్ట్ వన్ అని చెప్తూనే ఐ ఆమ్ విన్ ది డెత్ అని చెప్తున్నాడు ప్రియురా. నేను వృత్తువుల్ని లేకపోతే వృక్షమును గెలిచిన దేవుణ్ణి అని చెప్తున్నాడు ప్రియురా. అంతేకాదు కానీ వృక్షమును గెలిచిన అని చెబుతూనే నేను దేవుని కుమారునని తను పరిచయం చేసుకుంటున్నాడమ్మా. ఎంతమందికి ధైర్యం ఉండదు నేను దేవుని కుమారునని ఈ యొక్క స్ముర్నా సంఘం ద్వారా, ఈ స్ముర్నా సంఘానికి దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా, ఈ శ్రమలు దరిద్రం నేను చూస్తానని చెప్తున్నాడమ్మా. దీనమైన పరిస్థితులు వారు ఉంటున్నప్పుడు వారి శ్రమలను చూశానని చెప్తున్నాడు, వారి దరిద్రతను నేను చూశానని చెప్తున్నాడు. అయినా నీవు ధనవంతుడుగా అని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండో సంఘం ఎక్కడ ఉండిపోయిందో తెలుసా అమ్మా? దరిద్రతలో ఉండిపోయింది, శ్రమల్లో కొట్లాడుతుంది. అయినప్పటికీ కూడా నీవు ధనవంతుడు అని చెప్పి మంచి పేరుని ఆ సంఘం పొందుకుందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజానికి చూస్తూ ఉంటే లేకపోతే నిజానికి మనం చెప్పుకోవాలంటే ఆ సంఘము దరిద్రతలో ఉన్న సంఘం అమ్మా. లేని సంఘంగా ఆ సంఘాన్ని ఒక భక్తుడు లేకపోతే ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు ప్రియురా. అటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా, అయినను నీవు ధనవంతుడివే అని చెప్తున్నాడమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు కానీ నువ్వు 10 మార్లు శోధనలో కానీ 10 మార్లు నువ్వు శ్రమల్లో పడిపోయినప్పుడు కూడా నువ్వేం చేయాలో తెలుసా ప్రియురా, నువ్వు మరణం వరకు నమ్మకంగా నడుచుకునే సంఘంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు ప్రియురా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10 మార్లు శ్రమస్సులు వచ్చినప్పుడు కూడా, 10 మార్లు దేవుని యందు లేకపోతే సాతాను శోధన ద్వారా కొట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు ఆ సంఘంతో ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా, నమ్మకం వరకు అమ్మా, మరణము వచ్చే వరకు నన్ను నమ్మకంగా ఉండమంటున్నాడమ్మా. ఆ సంఘంతో చెప్తున్న దేవుడు నీతో నాతో ఈ మాట చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రమంలోనే ఉండిపోతావు, కానీ నువ్వు శ్రమంలో ఉండిపోయినప్పుడు కూడా దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు ప్రియురా. అమ్మా చిత్తము, దేవుని యొక్క చిత్తం ఏమై ఉంటుందో తెలుసా ప్రియురా, మానవుల పట్ల వ్యక్తిగతంగా బట్టి తన యొక్క ఆత్మీయ జీవితం బట్టి ఆధారపడి ఉంటుంది. అమ్మా యాకోబు దేవుని అందు మొరపెట్టినప్పుడు, దేవుని అందు పినుగులాడుతున్నప్పుడు కుంటివాడే ఉండిపోయాడు అంట ప్రియురా.
దేవుని యొక్క రాత్రి మొత్తం కూడా దేవుడి దూతల సంసారంతో దేవుడి దూతలతో సంచరించినప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు నన్ను దర్శిస్తే తప్ప, నువ్వు నాతో మాట్లాడితే తప్ప అని చెప్పి అడిగిన దేవుడికి ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? దేవుడు యాకోబుతో నా కృప నీకు చాలని చెప్పి పౌలుతో చెప్పిన మాటే యాకోబుతో కూడా చెప్పాడు ఉన్నాడమ్మా. యాకోబు ఆ జీవితకాలం మొత్తం కూడా కుంటుకొని నడిచాడంటే ప్రియురా. ఈ సంఘం పరిస్థితి కూడా అదే. నువ్వు దరిద్రతో ఉన్నప్పుడు కూడా, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా వాటిని సహించి నమ్మకం వరకు, మరణం వరకు నన్ను నమ్మకంగా దేవునిలో నడుచుకోమంటున్నాడమ్మా. మనం ఎన్నో సంఘంలో ఉన్నామమ్మా? రెండో సంఘంలో ఉన్న. మూడో సంఘం ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? మూడో సంఘం పెర్గమా సంఘం ప్రియురా. ఈ సంఘం 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో మనకి కనపడుతుంది ప్రియురా. ఈ సంఘంలో ఏమని తను పరిచయం చేసుకుంటాడో తెలుసా ప్రియురా? వాడి అయిన 2 అంచులు గల కరగ్గము గలవాడు చెబుతున్న సంగతులు ఏమనగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12వ వచనం చదువుకున్నట్లయితే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 2 అంచులు గల, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం అంటే ప్రియురా. వాడి అంటే ఏంటో తెలుసా ప్రియురా? 2 పక్కల తెగేది, 2 పక్కల పొదునైంది కాబట్టే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం చెబుతున్న మాటలు ఏంటని దేవుడు చెప్తున్నాడు తెలుసా ప్రియురా? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. అమ్మ, దేవుని యొక్క వాక్యం అంట హృదయ లోతుల్లో తుంచుకొని హృదయాన్ని పగలగొడుతుందంట ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వాక్యం గలవాడు చెప్తున్న సంగతులు ఏంటో తెలుసా ప్రియురా? వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడే సంగతి ఏంటో తెలుసా ప్రియురా? వారు ఏంటంటే తెలుసా ప్రియురా? సాతాను తాలూకు అధికారంలో వారు పెర్గమా సంఘం జీవిస్తుందంటమ్మా. సాతాను ద్వారా శోధింపబడుతున్న నీతో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియురా? వాణ్ణి దేవుడు చూస్తున్నాడంట ప్రియురా. అపవాది శోధనతో కొట్లాడుతున్న వారిని ఆ సంఘంలో చెప్పినట్టే నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ప్రియురా? అపవాది శోధనతో చిక్కుపడుతున్న వారిని దేవుడు చూశాను, నేను ఎరిగానని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను అధికారంలో ఉన్న నీ యందు ఏంటి ఉంచుకోవాలి తెలుసా ప్రియురా? దేవుని యందు విశ్వాసం ఉంచి సాక్షి అయి ఉండాలంట ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘం అయితే ఏమై ఉందో తెలుసా ప్రియురా? లోకం మొత్తం కూడా క్రైస్తవుడు అనే పేరుతో అనేకమైన విగ్రహారాధన జరుగుతున్నప్పుడు కూడా, అనేకమైన శోధనతో కొట్లాడుతున్నప్పుడు కూడా, మొత్తం లోకం మొత్తం సాతాను యొక్క అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరు దేవుని యందు విశ్వాసం ఉంచి, వారు ఎవరు యందు సాక్ష్యం ఉంచాడో తెలుసా ప్రియురా? దేవుని యందు సాక్ష్యంగా నిలబడిన సంఘం అని చెప్తున్నప్పుడు కూడా, అయినప్పుడు కూడా మీ మీద ఒక తప్పు మోపబడి ఉందని చెప్తున్నాడు అమ్మ పెర్గమా సంఘంతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినప్పుడు కూడా మీ పెర్గమా సంఘానికి ఒక తప్పు మోపవలసి ఉందయ్యా. నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నువ్వు ఏమై ఉన్నావు తెలుసా ప్రియురా? విగ్రహారాధన వంటి పరిస్థితి నీలో ఉండిపోయిందని చెప్తున్నాడమ్మా. జానత్వం కలిగిన మనస్తత్వం నీలో ఉండిపోయిందని చెప్తున్నాడమ్మా. విగ్రహారాధన ఏంటో తెలుసా ప్రియురా? విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినాలి. విగ్రహారాధన అంటే దేవుడి కంటే నీవు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు, అది విగ్రహారాధనమ్మా. ఈ పెర్గమా సంఘం సాతాను అధికారం ఉన్నప్పుడు కూడా, అధికారం ఉంది కాబట్టి సాక్షిగా నిలబడినప్పుడు కూడా, దేవుని యందు విశ్వాసే ఉన్నప్పుడు కూడా విగ్రహారంలో పడిపోయినట్టుగా ఏమై పడిపోయిందో తెలుసా ప్రియురా? దేవుని కంటే ఎక్కువగా ఏదో ఆరాధిస్తున్నాడమ్మా. దేవుడు మిక్కిలి మీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈ సంఘాల్లో నేను ఉంటున్నావు ప్రియురా. నువ్వు విగ్రహారాధన వంటి నీ దేవుని కంటే ఏదిగా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఏదిగా ఎక్కువగా నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే చూసుకుంటున్నావు, దాన్ని నువ్వు తప్పుకొని వెత్తిగా ఉండాలని చెప్పి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడమ్మా. జాగ్రత్తం కలిగిన మనస్తత్వం నీకు ఉందని చెప్తున్నాడు ప్రియురా. హృదయం మోసకరంగా కాబట్టి దాని మాట నువ్వు వినే అవకాశం ఉంది కాబట్టి దాని మాట నేను వినొద్దంటున్నాడమ్మా. మోసకరమైన హృదయం చెప్తున్న మాటలు నన్ను వినొద్దని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండకుండా నీవు నా తట్టు తిరిగి, అలా ఉండకుండా నువ్వు నాతో వేడుకొని మారు మనసు పొంది నన్ను దేవుని నందు ఒప్పుకోమంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ఒప్పుకున్నట్లయితే నువ్వేం పొందుకుంటావో తెలుసా ప్రియురా? రాతి పైన నూతన పేరు నాకు దయచేస్తాడంట ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
రాతి మీద నీకు నాకు దేవుడు నూతనమైన పేరుని, అమ్మ నీ పేరు ఇప్పుడున్న పేరుని కాదమ్మా, నూతనమైన పేరును, అమ్మ ఇప్పుడు నువ్వు ఉన్న పేరుని బట్టి లోకంలో నువ్వు పడిపోయినప్పటికి కూడా లోకంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి, లోక అధికారులకు నువ్వు బానిసత్వంలో ఉంటున్నావు కాబట్టి, లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఏ రీతికి ప్రేమించాడు, దేవుడు నీకు ఏ రీతికి పిలుస్తున్నాడు తెలుసా పిరుడా? యాకోబు పేరు ఏంటండి? యాకోబు అనడానికి అర్థము మోసగాడని చూస్తాం. యాకోబు అనే పేరుకి మోసగాడని చూస్తాం. అదే దేవుడి తట్టు ఆయన వచ్చినప్పుడు యాకోబు అనే పేరు దేని ద్వారా మార్చబడిందో తెలుసా పిరుడా? ఇశ్రాయేలుగా మార్చబడింది పిరుడా. అటువంటి నూతన పేరు నీకు నాకు దేవుడు దయచేస్తానని చెప్పి ఆ సంఘంతో చెప్పిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని సంఘాలు అయ్యాయి? 3 సంఘాలు అయ్యా. 4వ సంఘం ఏంటో తెలుసా ప్రియరా? తుయతైరా సంఘంతో దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా ప్రియరా? ఈ సంఘము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 18 నుంచి 29 వచనాల వరకు ఉంటుంది ప్రియరా. ఈ సంఘము చూడడానికి చిన్న సంఘమైనా ఆత్మీయతలో లేకపోతే సామాజికంగా లోకంగా చూడడానికి చిన్న సంఘమైన ఆత్మీయంగా బలపడిన సంఘం ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు అండి, ఆత్మీయంగా బలపడిన సంఘము అదేవిధంగా వాక్య భాగంలో కూడా ప్రకటన గ్రంథంలో కూడా ఎక్కువ వచనాలు ఉన్న సంఘం ఏదైనా ఉందంటే అది తుయతైరా సంఘంగా నువ్వు నేను చూసుకుంటాం ప్రియరా. దేవుడు తాను ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడో తెలుసా ప్రియరా? ఈ సంఘానికి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి పాదములు గలవాడు, దేవుడి కుమారుడు చెబుతున్న మాటలు సంగతులు ఏమనగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదను. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువగా నాకు అగుపడుచున్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ముందు చెప్పాను కదా, ఈ సంఘం ఆత్మీయంగా బలపడిందని. ఈ సంఘం ఏంటని బలపడిందో తెలుసా ప్రియురా? నీ క్రియలు, నీ యొక్క ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహవాసము అన్ని సంఘాల కన్నా గొప్పగా ఉన్నవయ్యా. అంతేకాదు నీవు మొదటి ప్రేమ కన్నా కనపడి ప్రేమ మరి ఎక్కువగా నాలో కనపరుస్తున్నామని చెబుతూనే తను ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటో తెలుసా ప్రియురా? నీవేం చేస్తున్నావో తెలుసా ప్రియురా? ఇలియాజును లేకపోతే ఎలిజబెత్ అటువంటి ఒక ప్రవర్తని నీలో నాలో ఉంచుకుంటున్నావు అండి ప్రియురా. అమ్మ ఈ సంఘము దేవుని క్రియలను చూసిన సంఘము. అమ్మ ఈ సంఘము దేవుని ప్రేమను చూసిన సంఘము. ఈ సంఘము దేవుని మీద సహవాసం ఉంచిన సంఘము. ఈ సంఘము దేవుడు యొక్క పరిచర్య చేస్తున్న సంఘము. ఈ సంఘము దేవుని యొక్క విశ్వాసములో బలపడిన సంఘం. అంతేకాదు కానీ మొదటి క్రియల కన్నా కడబడి క్రియలు మరి ఎక్కువగా కనపరిచిన సంఘం ఏదైనా ఉందంటే ఈ సంఘమేనమ్మా. అటువంటి సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? ఎలిజబేలు వంటి ప్రవక్త, అబద్ధ ప్రవక్త నీలో ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ సంఘంతో ఏం మాట్లాడో తర్వాత చూసుకుంది కానీ మీతో మాత్రం ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా? ఈ సంఘము ఎటువంటి సంఘం అమ్మా? ఆత్మీయంలో ముందున్న సంఘం అయినప్పటికీ కూడా దేవుడి యందు ఒక నింద మోపవలసి వచ్చిందని చెప్తున్నా. ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఎలిజబెత్ను ఈ యొక్క అబద్ధ ప్రవృత్తిని నేను ఉంచుకుంటున్నావు కాబట్టి నీతో చెప్తున్న మాటలు ఏంటో తెలుసా ప్రియురా? దేవుడు అంటే ఇష్టం లేని వారితో నీతో నాతో సహవాసం చేయొద్దు అంటున్నాడమ్మా. దేవుడు అంటే నమ్మకం లేని వారితో నువ్వు సహవాసం చేయొద్దు అంటున్నాడమ్మా. అసూయ గల వారిని, గర్వంతో కూడిన వారిని, చెడుతనం అనుసరించిన వారితో నీతో నాతో సహవాసం చేయొద్దని చెప్తున్నాడమ్మా. వారు నీ మధ్యలో ఉండకుండా వారిని తుడిచివేయపెట్టమని చెప్తున్నాడమ్మా. వారిని విడిచిపెట్టమని చెప్తున్నాడమ్మా. అది అంతేకాదు కానీ వారి యొక్క శిక్ష విధించినప్పుడు వారి పక్షాన్ని నిలబెట్టొద్దని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ వంటి అబద్ధ ప్రవర్తన నీలో నాలో ఉండొద్దని చెప్తున్నాడమ్మా. చెడుతనం అనుసరించిన వారిని, దేవుని అంటే భయం లేని వారితోనూ చెడుతనాన్ని అలా నిత్యం కూడా కొనసాగిస్తున్న వారిని దేవుకు నాకు స్నేహంగా ఉండొద్దని చెప్తున్నాడమ్మా. వారి మధ్యన ఉంటే నీ యొక్క విశ్వాసం పడిపోతుందని చెప్తున్నాడమ్మా. వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు దూరం అయిపోతావని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు శిక్షకు అనుభవిస్తే వారి పక్షాన్ని నువ్వు చేరతావని చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రేమ కొనసాగిస్తూ విశ్వాసంలో నువ్వు భారం కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. నువ్వు ఎక్కడ కట్టబడాలో తెలుసా ప్రియురా? అటువంటి వారి సహవాసంతో కాదు కానీ నేను ఎక్కడ కష్టపడాలో తెలుసా ప్రియురా? నీవు దేవునిపై, దేవుని వాక్యంపై నేను కట్టబడాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం కాదు కానీ ముందు వారం ఈ స్టార్ తీస్ సంఘం గురించి నేను మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందు నుంచి కొద్ది మాటలు చెప్పిన యొక్క మాటలు నేను ముగిస్తాను. వచ్చే వారం 5వ సంఘం, 6వ సంఘం గురించి, మరొక వారం 7వ సంఘం గురించి మనం మాట్లాడుకుందాం ప్రియురా. మనం అన్ని సంఘాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎన్ని సంఘాలు మాట్లాడుకున్నాం? 4 సంఘాల గురించి మాట్లాడుకున్నాం. 5వ సంఘం గురించి కొంచెం క్షమించండి, సమయం అయిపోయింది కానీ ఒక 5 నిమిషాల్లో నిన్ను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తా. స్టార్దీస్ సంఘం గురించి నేను మాట్లాడుకుంటున్నావు అమ్మా. 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియురా? 7 నక్షత్రాలు 7 ఆత్మ గలవాడు చెబుతున్న సంగతులు ఏమనగా, 7 సంఘాలు 7 ఆత్మ గలవాడు చెబుతున్న సంగతి ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీ పేరుకు మాత్రమే విశ్వాసిగా కనబడుతున్నావు కానీ నీవు వృతుడవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు, సార్దీసులో ఉన్న సంఘం దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను, దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పుతున్న సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని, జీవించుచున్నవన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే, మృతుడవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం దేవుళ్ళో జీవిస్తున్నావు కానీ, దేవుడి విశ్వాసగా నువ్వు విశ్వాసగా పేరు పొందుకుంటున్నావు కానీ, దేవుడు నమ్మిన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు కానీ, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీ క్రియలు నేను ఎరిగాను కాబట్టి నీవు వృతుడివే అని చెప్తున్నాడమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియ ఎందుకో తెలుసా ప్రియురా? మన మొదటి వచనంలో కనబడుతుంది, నీ క్రియలు సంపూర్ణంగా మనకు కనబడట్లేదంట ప్రియురా దేవునికి. నువ్వు ఈ క్రియలు సంపూర్ణంగా దేవుని దృష్టిలో కనబడట్లేదని రాయబడి ఉంటుందమ్మా. అంతేకాదు కానీ ఎందుకో తెలుసా ప్రియురా? నీ క్రియలు సంపూర్ణంగా కనబడట్లేదు, నీవు వృతుడు కాబట్టి. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలో పడిపోయిన వ్యక్తివి కాబట్టి, ఎందుకంటే దేవుళ్ళలో నువ్వు ఎదగని వ్యక్తిగా నువ్వు అక్కడే ఉండిపోతున్నావు కాబట్టి నీ క్రియలు దేవుని దృష్టికి సంపూర్ణంగా కనబడట్లేదమ్మా. నీ క్రియల కంటే నీ విశ్వాసము, నీ క్రియలు అంటే నీ విశ్వాసము, నీ ప్రార్థన జీవితం, దేవుని మీద ఉన్న నమ్మకము, నీ యొక్క వాక్య ధ్యానము, నీ యొక్క ప్రార్థన జీవితము దేవునిలో నువ్వు విశ్వాసంగా చెప్తున్నావు సరే, అది ఆ క్రియలు నీలో కనబడట్లేదని చెప్తున్నాడమ్మా. ఏంటి కనబడట్లేదని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీ క్రియలు అంటే నీ ప్రార్థన జీవితం దేవుడిలో కనబడట్లేదంట. నీ వాక్య ధ్యానము, నీ యొక్క వాక్యాన్ని అనుసరించిన జీవితము దేవుడిలో కనబడట్లేదంట. దేవుడి మీద నీకున్న సంపూర్ణమైన నమ్మకము దేవుడి క్రియల ద్వారా నీలో నాలో కనబడట్లేదని చెప్పి ఎవరు చెప్తున్నాడు తెలుసా ప్రియురా? దేవుడే తను మాట్లాడుతున్నాడమ్మా. నీ క్రియలు సంపూర్ణంగా కనబడట్లేదంటే చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలు సంపూర్ణంగా నాకు కనబడట్లేదని చెప్తున్నాడు ప్రియురా. దేవునిలో ఎక్కడ పడిపోయావో, దేవుళ్ళు వచ్చి ఎక్కడ చిక్కుకున్నావో నేను తెలుసుకోవాలి ప్రియురా. జాగరూకుడివై ఉండమని చెప్తున్నాడమ్మా. జాగరూకుడివై అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియురా? నిన్ను నన్ను జాగ్రత్త పడమంటున్నామ్మా, అప్రమత్తం పడమంటున్నానమ్మా. ఎందుకో తెలుసా ప్రియురా? ఎందుకని అంటే నువ్వు ఎలాగ నేర్చుకున్నావో ఎందుకో తెలుసా ప్రియురా? నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎలాగా నేర్చుకున్నావో, ఏ రీతిగా వాక్యాన్ని తెలుసుకున్నావో, ఏ రీతిగా దేవునిలోకి వచ్చావో దాన్ని నన్ను గుర్తు చేసుకోమంటున్నానమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఎందుకో తెలుసా ప్రియురా? నువ్వు దేవుడి దృష్టికి ఏ రీతిగా వచ్చావో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వినండమ్మా, నువ్వు దేవునిలోకి ఏ రీతిగా వచ్చావో, దేవునిలో నువ్వు ఉన్న విజయం ఏమిటో, దేవునికి నువ్వు ఎటువంటి వాడు నువ్వు ఎరిగావు కాబట్టి అటువంటి ఎరుగుని లేకపోతే అటువంటి జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తుంచుకొని దేవుడిలో జీవించమంటున్నాడమ్మా. ఎందుకో తెలుసా ప్రియురా? దేవుడు ఈ మాట నీకు చెప్పాడో తెలుసా ప్రియురా? ఒకవేళ కానీ నువ్వు కానీ దేవునిలో జాగ్రత్తగా ఉండకపోతే ఆయన ఎప్పుడు వస్తాడో నేను గుర్తించలేమంట ప్రియురా. దేవుణ్ణి నువ్వు ఇంకా చెప్తున్నావు. ఇంకా దారుణమైన మాట ఏంటో తెలుసా ప్రియురా? దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా తెలుసుకోలేవంటమ్మా.
దేవుడు ఎరిగిన ప్రజగా ఉంటూ నీ క్రియలు కానీ కనపరచకపోతే దేవుడు అంటే ఏంటో నువ్వు సంపూర్ణంగా ఎరగలేదు కాబట్టి దేవుని నువ్వు తెలుసుకోలేవమ్మా. దేవుడి చిత్తం ఏమిటో, దేవుని యొక్క మాటలు ఏంటో నేను తెలుసుకొని వ్యక్తిగా ఉండిపోతామని చెప్పి దేవుడు సాధ్య సంఘం ద్వారా నాతో మాట్లాడాడు. ప్రియరా, ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, గడిచిన వారాల్లో నా ప్రభా తండ్రి 5 సంఘాలు బట్టి నా ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఏం మాట్లాడారో నా ప్రభా తండ్రి, ఈ దినం మన తండ్రి మరొకసారి మేము ఎరిగిన ప్రభా దాన్ని గుర్తుంచుకుని నా ప్రభా ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను ఏ రీతిగా అయితే కోల్పోయిందో నా ప్రభా తండ్రి, స్వర్ణ సంఘం ఏ రీతిగా అయితే తన యొక్క నిత్యము కూడా శోధనలు ఉన్నప్పుడు కూడా నమ్మకం ద్వారా ఏ రీతిగా ఉండమన్నావో నా ప్రభా, పెరగ్మ సంఘం విగ్రహారాధన బట్టి సాతాను యొక్క శోధనలు బట్టి ఉన్నప్పుడు కూడా నా ప్రభా, వాళ్ళు సహించినప్పుడు కూడా విశ్వాసంలో తోడున్నప్పుడు కూడా నీ సాక్షిగా నడిచినప్పుడు కూడా ఎలిజబెల్ వంటి ఈ యొక్క ప్రవర్తన అబద్ధ బోధను ఏ రీతిగా అయితే మా నిన్ను తీసివేయమన్నావు నా ప్రభా, అటువంటి వ్యక్తులు ఎటువంటి వారో తెలుసుకుని వారు నిన్ను దూరపరుచుకోమన్నావు నా ప్రభా. తేతర సంఘంతో నా ప్రభా నువ్వు మాట్లాడావయ్యా నా తండ్రి. ఏ రీతిగా అయితే ఆ సంఘం ద్వారా నువ్వు నేర్చుకున్నదంతా కూడా తెలుసుకోమన్నావు నా ప్రభా. నీ క్రియలను, ప్రేమను, విశ్వాసమును, ఘనమైనది ఆత్మీయ జీవితంలో బలమైన వారు అని చెప్పి వారితో చెప్పినప్పటికి కూడా ఆయన ఒక తప్పు మోపవలసి ఉందని చెప్పి దేవుని ఇష్టం లేని వారిని బయటకు వెళ్ళమన్నావు నా ప్రభా తండ్రి. స్థార్థి సంఘం ద్వారా నా ప్రభా మేము జీవించున్నాం కానీ నీ ప్రేమలో జీవించట్లేదయ్యా. మేము జీవిస్తున్నాము నా ప్రభా నీ క్రియల ద్వారా కాదని చెప్తున్నావు అయ్యా. అయినప్పుడు కూడా నువ్వు మార్చుకొని మారు మనసు పొంది తిరిగి మీ తట్టు తిరగమంటున్నావు ప్రభా. అటు కృప ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయమని అడుగుతూ ఈ యొక్క వాక్య భాగాలు మాకు తోడు నడిపించినందుకు నీకు వందనాలయ్యా. వచ్చిన వారందరిని దీవించండి. వెత్తబడిన వాక్య భాగాన్ని తండ్రి వెత్తబడిన వాక్య భాగాన్ని అందరిలో కూడా 10ంతలుగా 100ంతలుగా కోయడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి విత్తిన కానుకలు నా తండ్రి నీ సేవలు వాడబడలాగా సహాయం దయచేయండి. అదేవిధంగా నా ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రార్థన అవస్థలు బట్టి ఉంటున్నారో నా ప్రభా, ఆ ప్రార్థన అవస్థలు మీరు గుర్తుంచుకోండి దేవా. మరో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. వారి పక్షాన మీరు వ్యాజ్యమాడే దేవుడు అయ్యా తండ్రి, మీకు వందనాలు. ఈ దినాన్ని బట్టి నా ప్రభా నీకు వందనాలయ్యా తండ్రి. పులి రోజును జరుపుకుంటున్న తండ్రి శాంతిని ప్రసాదం బట్టి ప్రార్థన చేస్తున్నా. నూతనమైన సంవత్సరం వారికి దయచేసినందుకు నీకు వందనాలు. నీ కృపా కిరీటం వారికి దయచేసినందుకు నీకు వందనాలయ్యా. అదేవిధంగా తండ్రి జడ్డి తాట బట్టి జ్ఞాపకం చేసుకుంటానికి వందనాలయ్యా. ఈ దినాన్ని నీ అందు వచ్చి ఉన్నారు నా ప్రభా. ఈ దినాన్ని నా ప్రభా నీ ప్రభువునందు నిర్దేశించున్నారయ్యా. ఆయన మీతో ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా, మీకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి చంటి బిడ్డ అయిన తండ్రి ఆహారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి. బిడ్డకు కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. శరీరంలో ఉంటున్నటువంటి అపవాది క్రియంతలుగా నా ప్రభా తండ్రి, బలహీన పరిస్థితి ఏదైనా ఉంటే నా ప్రభా తండ్రి నీ నామం బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. తక్షణం వాడు తీసివేయన ప్రభా, మీకు వందనాలు. సంపూర్ణంగా ఆ బిడ్డ ఆడుకోవడానికి సహాయం దయచే తండ్రి. బిడ్డను తండ్రి పాలు తాగడానికి నా ప్రభా, ఆరోగ్య విషయంలో దృఢమైన నిత్యంగా ఉండడానికి సహాయం దయచే. అలాగే నా ప్రభా ఎంతమంది అయితే ప్రార్థన అవస్థలు కోరి ఉన్నారో నా ప్రభా, 4వ దినాన జరగబోతున్నాను ప్రభా, 4వ తేదీన జరగబోతున్నాను తండ్రి. ఆ యొక్క బారసాలలో మొత్తం కూడా మీ తోడుండి నడిపి ఆ రోజున జరగబోతున్న సమస్తాన్ని నీ పాదాలు చెంత పెడుతూ మరొక వారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం. అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.